వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లెడ్ విజయ్ డైరీస్. మేము లేహ్ లడఖ్లో పద్మా హోటల్లో చక్కగా ఎర్లీ మార్నింగే ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ మార్నింగే ఆ చుట్టూ అంతా కూడా మంచి గార్డెన్ ఉందండి. ఆ గార్డెన్ చూడగానే, గ్రీనరీ చూడగానే ఎవరికైనా హ్యాపీ అనిపించి ఫోటోలు తీసుకోవాలనిపిస్తుంది కదండి. అట్లాగే ఫోటోలు తీసుకుని నెక్స్ట్ సింధు నదికి బయలుదేరామండి. సింధు నది ఫస్ట్ సింధు నది చూపిస్తానన్నారు. ఫస్ట్ సింధు నదికి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళే రోడ్డు చూడండి. మరి లేహ్ లడఖ్ సింధు నదికి వచ్చేసామండి. సింధు నది మేమంతా కూడా బ్యాచ్ ఫ్యామిలీ మెంబర్స్ 7 ఫ్యామిలీస్ వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి మీరు నది చూస్తున్నారు కదా, భారత ఉపఖండంలో ప్రసిద్ధమైన హిమనది అండి ఇది హిమాలయాల్లోని టిబెట్ దేశంలో పుట్టి కాశ్మీర్, పంజాబ్, సింధు రాష్ట్రాలలో ప్రవహించి పాకిస్తాన్లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుందండి. ఇది దాదాపుగా సింధు నది పొడవు వచ్చి మనకి 2880 కిలోమీటర్లు ఉంటుందండి. చూసారు కదండి ఎంత బాగుందో, ప్యూర్ వాటర్ అండి. ఇక్కడ కూడా మనకి చక్కగా కాసేపు అలా కూర్చుని అదంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బోట్ షికార్ కూడా ఉందండి. మాకు ఫస్టే సింధు నది చూపించడంతో మాకు టైం లేక బోట్ షికార్ చేయలేదు. సో ఫస్ట్ సింధు నది చూసిన తర్వాత మేము ఇక్కడంతా కూడా వ్యూ చూసి ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ సంగం ఇక్కడే మళ్ళీ కేఫ్ ఉందండి. ఒకటి కేఫ్లో టీ తాగామన్నమాట. సెకండ్ విజిటింగ్ పాయింట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ హిల్ అంటే అయస్కాంతపు కొండ. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉంది. లేహ్కి సుమారుగా 27 కిలోమీటర్ల దూరంలో ఉందండి. వాహనాలు న్యూట్రల్ గేర్లో పార్క్ చేసినప్పుడు అవి వివరించలేని విధంగా 10-15 కిలోమీటర్ల వేగంతో పైకి వెళ్తాయండి. చూడండి మీరు. ఇక మా వారు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ సూపర్గా ఎంజాయ్ చేశారండి జీపులెక్కి. ఇక రైడింగ్స్ మంచిగా ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూసి మేము ఎంజాయ్ చేసాము. థర్డ్ ప్లేస్ వచ్చేసి గురుద్వార్ పతర్ సాహెబ్ అండి. ఇది మనకి లేహ్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మేము టెంపుల్కి వెళ్ళగానే అక్కడ మనకి కాషాయ కలర్లో క్లాత్స్ ఇస్తారండి. అవి మనం పైన తలకి చుట్టుకున్న తర్వాత మాత్రమే దర్శనానికి వెళ్ళవలసి ఉంటుందండి. లోపలంతా కూడా వెళ్ళి మేము చాలా ప్రశాంతంగా ఉంది దర్శనం చేసుకున్నాము. ఇక 4th వ్యూ పాయింట్స్కి వెళ్తూ ఉన్నామండి. వెళ్ళే దారిలో మనకి రోడ్డులో కూడా మనకి సైనిక స్థావరాలు కనిపిస్తున్నాయి చూడండి. మన దేశ ప్రజల కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి మనందరినీ రక్షిస్తున్న సైనిక స్థావరాలండి ఇవన్నీ కూడా. మంచు కొండల్లో గడ్డకట్టే చలి, ఎడారులు, లోయల్లో నిద్రాహారాలు మానుకొని మనందరికీ భద్రత కల్పిస్తున్నారండి మన ఆర్మీ సైనికులు. వీళ్ళందరికీ కూడా జై హింద్. వీళ్ళ స్థావరాలు చూడండి. మరి ర్యాంచో స్కూల్ 3 ఇడియట్స్ షూటింగ్ స్పాట్ అండి ఇది. ఇక్కడ మూవీ చేశారు. సినిమా అంతా కూడా ఇక్కడే షూట్ చేశారంట. చాలా అంటే చాలా బాగుందండి. మొత్తం అంతా కూడా లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. చూడండి మీరందరూ కూడా ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ అందరూ ఎంజాయ్ చేశాము. गट्टिगा हो तीनों के एक बार बोला ऑल इज वेल। మా వారు ఇక్కడ చూడండి మూవీ స్టిల్ ఇచ్చారు. ఇక్కడ మా వారు, మా అన్నయ్య గారు, ఫ్యామిలీ, మా వారి ఫ్రెండ్ వీళ్ళందరూ కూడా 3 ఇడియట్స్ చక్కగా మూవీ స్టిల్స్ ఇచ్చారండి. అందరూ కూడా మూవీ స్టిల్స్ ఇచ్చి ప్లేస్ని అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేశారండి. ఇవన్నీ కూడా ప్రతి స్పాట్ కూడా వాళ్ళ స్టైల్లో ఎంజాయ్ చేశారండి. మంచి స్టిల్స్ ఇచ్చి
వీళ్ళు మమ్మల్ని కూడా ఫోటో తీసుకోమని అంటే మేము కూడా, నేను మా విప్రాల్ గారు అలాగే ఫ్రెండ్ అందరం కలిసి మేము కూడా మంచిగా స్టిల్ ఇచ్చాము. మొత్తానికి సూపర్గా సెకండ్ డే ఎంజాయ్ చేసాము. మరి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు నచ్చితే మరొకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.